ఇక్కడ 5 రోజులైనా వచ్చినా మెల్లగే కాయరిసి తేవడం వెళ్ళిపోవడం. బీహార్ రోడ్ ఇక్కడ వచ్చి కూలి అంతా 1000 రూపాయలు నడుస్తుంది. బీహార్ రోడ్ అంతకి 400 రూపాయలకు పోతాడు. ఆంధ్ర మంది ఏమేస్తున్నావు? చంద్రబాబు నాయుడు వచ్చినాడు. మా ఊరికి పోతాము, ఎక్కడ ఎందుకు? కూరనారు లేకపోయినా ఉప్పు వేసుకొని అన్నం తింటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాగడం బానిస అయిపోండి. ఈ తాగేవాడు ఏంటంటే ఇంట్లో బియ్యం కూడా బెల్లం తెచ్చినటువంటి బియ్యం కూడా అమ్ముకొని పోతాడు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మూసాపేటలో ఉన్నటువంటి లేబర్ అడ్డా వద్ద ఉన్నాం. దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 300 నుంచి 400 మంది లేబర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారు రోజు ఇక్కడే పొద్దుగాలు వచ్చేసి ఇక్కడనే ఉండేసి కూడా వారు వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి ఈ రోజైనా పని దొరికిద్దా లేదా అని కూడా ప్రతిరోజు పని కోసం ఇక్కడ వేచి చూస్తూ ఉంటారు. సో ఆ పనులు దొరకడం ఒకరోజు దొరుకుతాయి, ఒకరోజు దొరకవు. సో వారికి ఉన్నటువంటి కష్టాలు ఏంటి? సో వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అటు ఆరోగ్యశ్రీకి మరియు హెల్త్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఏదైనా కావచ్చు, లేబర్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు? ఎందుకంటే వారికి వచ్చే దాదాపు మనం చూసుకున్నట్లయితే మగవారికి అయితే 500 దాకా, ఆడవారి దాకా అయితే 350 రూపాయల దాకా నార్మల్ ఒక మనిషికి వచ్చే కూలీ. సో ఆ కూలీతో అసలు వారి జీవితాలు ఎలా గడుస్తూ ఉన్నాయి? సో వారు ఈ అడ్డవా దగ్గరికి వచ్చి మరి రోజు కూలీ దొరుకుతుందా లేకపోతే నిరాశ మిగులుతుందా కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లేబర్లతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు కాళిదాస్, కాళిదాస్. మాది ఆంధ్ర, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి ఏదో హైదరాబాదు బతుకు తెరువుకని వచ్చినాము. ఇక్కడ పనులు లేవు, ఇల్లు రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. ఇంటి ఓనరమ్మ ఒప్పుకోక అంటుంది. ఎవరైనా కూడా ఇంట్లో ఉన్నప్పుడు మరి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకొంతారండి. ఏ పరిస్థితి కూడా ఎలాగ బతుకుతామో ఏటని ఇక్కడ ఏమి తెలియక అంటుంది. ఏం చేయడమో ఏటి అర్థం కాదు. నిన్న లేదు మొన్న వచ్చినాం, ఇప్పుడు పండుగ ముందు వెళ్ళిపోతే ఒరే నిన్నే మొన్న వచ్చినట్రా ఇడు ఊరు, మళ్ళీ ఇప్పుడు వచ్చారా ఇటు ఒళ్ళు ఆగిందో తాగినోడో తిరిగినోడో అని అంటారు. అందుకని అలాగా ఉన్నా లేకపోయినా అలాగా ఆ కోటా బియ్యం ఇడిపించుకొని అలా భోజనం చేసుకుని కూరనారు లేకపోయినా ఉప్పు వేసుకొని అన్నం తింటాను. అంత పరిస్థితి ఉన్నాం ఇప్పుడు. ఏ గతి లేక అటెళ్ళక ఇటెళ్ళక ట్రైన్ ఛార్జీ లేక అలాగ ఉన్నాం. అసలు ఆంధ్ర మంది ఏమేస్తున్నావు? చంద్రబాబు నాయుడు వచ్చినాడు. ఏమున్నాయి మనకి? నెలకి ఆవిడికి ఇస్తున్నా అన్నాడు, 15,000 ఇస్తున్నా, 1,100 ఇస్తున్నా అన్నాడు, 1,500 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నా ఏమి అక్కడ ఇస్తున్నా. మా కూలీకలు లేవు కదా, మా ఊరికి పోతాము. ఆడ మనకి చేస్తుంది, ఊరికి పోతాము, మా ఊరికి పోతాము. ఎక్కడ ఎందుకు? మా ఊర్లోనే జాబేదాన్ని మనకేమో అవసరం లేవు. అడిగి చంద్రబాబు నాయుడికి దండ పెడుతున్నావు. మాకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ మూసాపేట ఏరియాలోట లేబర్ బతికే స్థలం ఇది. మొట్టమొదటి స్థలం ఏంటంటే లేబర్ బతికేది. ఈ బతుకుదలకి మెయిన్ కారణం ఏంటంటే వడ్డీ రేట్ల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కిరాయిదారులు మాకేం డెవలప్మెంట్గా మేము తెచ్చినటువంటి ఆదాయం తక్కువ, కిరాయిలు ఎక్కువ, బతుక్కోవడానికి అవకాశాలు అయితే లేవు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బీహార్ రోడ్, హైదరాబాద్ మొట్టమొదటి వచ్చినటువంటి దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి బీహార్ రోడ్ ఇక్కడ వచ్చి కూలి అంతా 1000 రూపాయలు నడుస్తుంది. 1000 రూపాయల కూలికి బీహార్ రోడ్ అంతకి 400 రూపాయలకు పోతాడు. 400 రూపాయలకు పోయినప్పుడు అప్పుడు మనకు వచ్చినటువంటి కూలి ఎంత తెలుసా? ఆడు దెబ్బ కొట్టినటువంటి కూలికి 400 తీసుకెళ్తాడా, 1000 రూపాయలు తీసుకెళ్తాడా? ఒక్కసారి గమనించుకో. అందుకు కాబట్టి ఈ సమస్యకు కారణం ఏంటంటే బీహార్ రోడ్ ఎక్కడ లేకపోతేనే వచ్చినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు బ్రతుకుతారు. బ్రతకడానికి కారణం ఏంటంటే బీహార్ రోడ్ ఇక్కడ లేకపోయి బీహార్ రోడ్ లేకుండా తెలుగు రాష్ట్రం నుండి బతకాలంటే వాడెక్కడ నుండి పోవాలి. ఆడెక్కడ ఈ స్టేజీకి బీహార్ రోడ్ స్టేజీకి వచ్చిన చేతన ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి నోట్లోకి అన్నం కూడా లేదనమాట.
ఇక్కడ బతుకుదారికి ప్రతి ఒక్కడు తాగుడికి బానిస అయిపోండి. ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాగుడికి బానిస అయిపోండి. ఈ తాగేవాడు ఏంటంటే ఇంట్లో బియ్యం కూడా బెల్లం తెచ్చినటువంటి బియ్యం కూడా అమ్ముకొని పోతాడు. అమ్ముకొని తాగుడికి బానిస అయిపోయి కూలి లేక ఆడు తాగుడికి బానిస అయిపోయి ఈ బియ్యము రొట్టె పిట్టి అంతా కలిపి మొత్తం అమ్మికి దోపుతాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యవహారం ఏంటంటే మొట్టమొదటి స్టేజ్ బీహార్ రోడ్ ఇక్కడ లేకుండా చేయాలని నేను మనవి కోరుకుంటాను. అది మొట్టమొదటి కారణం. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏంటంటే అందరూ మన మీద బతికినటువంటి వ్యక్తులు. గృహాలు ఏంటంటే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ లేబర్ ఏంటంటే గృహాల గురించి వచ్చినటువంటి, కాకపోతే ఇల్లు లేకపోతే ఇక్కడ బ్రతికే స్థలం లేదు అనుకో. కాబట్టి వాళ్ళు కిరాయిలు తగ్గించమని నేను కోరుతాను. కిరాయిలు అంటే 3,000 రూపాయలు ఒక కుటుంబానికి 3,000 రూపాయలు కిరాయి కడితే దానికి సరిపోద్ది. అలాంటిది 3 ఇల్లు ఉన్నటువంటి చోటుకి 3 ఇళ్ళకి ఒక బాత్రూమ్ ఇస్తాడు, 3 ఇళ్ళు కిరాయి లాక్కుంటాడు, ఒక బాత్రూమ్ ఇస్తాడు. ఈ బాత్రూంలో 3 కూడా కలిపి ఒక్కసారి వెళ్ళగలరా? ఆలోచించుకొని ఈ యొక్క సమస్యకు మీరు క్లియర్ చేసినట్లయితే మీరు మంచి సలహాదారులు అవుతారని నేను మనవి కోరుకుంటాను. మాకు ఇక్కడ పనులు లేవు, మొత్తానికి హిందీ వాళ్ళు వచ్చి మాకు పనులు చెడగొట్టేసినారు. మాకు పని లేదు, పాట లేదు, మేము కూలి చేసి బతికెట్టాము. ఆ బియ్యర్ వల్ల మాకు పని పోయింది, ఏం లేదు ఇక్కడ. ఇల్లు ఎట్లా గడుస్తుంది పిల్లలకి? అన్న మేము వచ్చినాము వేరే నుంచి, ఇక్కడ పని చేస్తున్నాం, ఇల్లు కిరాయి కట్టాలి. వారానికి 4 రోజులు డ్యూటీ దొరుకుతుంది. డ్యూటీ జరుపుతున్న ఆట మీద నిలబడి ఆడవాళ్ళు వెళ్తున్నారు. కూలి ఎవరు 4 రోజులు దొరుకుతుంది అన్న. ఆడవాళ్ళు మీరు ఎంతమంది ఆట మీద నిలబడినారంటే ఆడవాళ్ళకి ఇద్దాను కదా, ఇబ్బందా కదన్నా. దొరకదు, ఇంటికి వెళ్ళి కూడా కూర్చోడం మన తప్ప. కూలి లేదు, ఇంటి వాటర్ వచ్చామో మా కిరాయి కట్టమంటాడు. ఏం చేస్తాం? కిరాయి పదం ఇచ్చేయాలి, అట్లాగే ఇచ్చేస్తామన్నా. పని లేదు, ఏం లేదు, ఏం చేయాలన్నా. ఒక దేశం నుంచి ఒక ఆంధ్ర అంటే విజయవాడ అవతల మంది, ఎక్కడ తెలంగాణ, ఎట్లాగన్నా మరి. ఇప్పుడు ఆట మీద ఉన్నారంటే రోడ్డు మీద ట్రాఫిక్ కదా, ఏం చేయాలి అని అప్పుడంటే మా వాగ్దానం ఇచ్చారు, ఇప్పుడు ఏం లేదు. మీకు రోజు కూలి దొరుకుతుంది అమ్మ ఇక్కడ? మాకు రోజు కూలి దొరకదు. మేము 350కి వెళ్తాము. 50 రూపాయలకి వెళ్తారు. 6,000 కిరాయి. 6,000 ఇంటి కిరాయి కట్టాలి. 6,000 ఇంటి కిరాయి కట్టడానికి మరి నెలంతా కష్టపడాల్సి వస్తుంది కదమ్మా. రోజు కష్టపడాలి. 40 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇల్లు లేదు, వాకలు లేదు, ఏం లేదు. వెనకొచ్చిన వాళ్ళకి ఉన్నాయి. పిల్లల్ని చదివిపిస్తున్నారా? మరి చదివిపిస్తలే, మాకు పరిస్థితి బాగాలేదు. గవర్నమెంట్ స్కూల్ వేసి చదివిస్తున్నారా? గవర్నమెంట్ స్కూల్ వేసినాము, మానించాము, పరిస్థితి బాగాలేక. మానేశారా? మరి గవర్నమెంట్ స్కూల్లో చదివించాల్సింది కదమ్మా. మరి మా తిండికే లేదు, ఇంకా వాళ్ళకేమి ఇస్తాము? మా కిరాయిలు అట్లయినా పిల్ల డ్యూటీకి వెళ్తుంది, ఫీజులు కట్టాలి అంటే మా వాళ్ళు కాదు కదా. మరి 9 చదివించి మానిచ్చేసాము. మేము ముసాపేటనండి. రోజు పని చేస్తాం కానీ కార్పెంటర్ పని చేస్తాడు. మా ఆయనకి చేతులు లేవు, ఏళ్ళు లేవు. ఉన్న రోజు వెళ్తున్నాము, లేకపోయిన రోజు ఉంటున్నాము. ఈ 350కి కూలి చేసుకుని ఆ కిరాయి కట్టుకొని ఉంటున్నాం సార్. ఈ వయసులో కూడా మీరు ఎందుకు పని చేస్తున్నారు? చేయకపోతే మరి జరగదు కదా సార్, నా కడుపు ఉంచుతారు. ఆయనకి ఏళ్ళు లేవు, కార్పెంటర్ పని, కొడుకు లేడు. మాకు 2 మేము ఉన్నాము, మా పరిస్థితి బాగోలేదు. మీకు సొంత ఇల్లు ఉందమ్మా? లేదు సార్, మాకేమీ లేదు. రేకుల రూమ్లో 3-4 వేలు కిరాయి కట్టుకొని ఉన్నాం సార్. లేబర్ కార్డు ఉందమ్మా? లేబర్ కార్డు లేదు, ఏమీ లేదు సార్ మాకు. మరి ఎట్లా గడుస్తుందమ్మా? అట్లే వెళ్ళిన రోజు కూలి, వెళ్ళకపోయిన రోజు లేదు సార్. మరి అంతే. ఎంత తీసుకుంటారమ్మా? అంటే రోజు కూలి ఎంత ఇస్తారు మీకు? 350, 300 రూపాయలు రోజు డ్యూటీ ఉండదు. ఏం చేస్తారమ్మా? రేట్ చేస్తాం, మనకే బతకతాను. ముందు రోజు ఉండదు, లేని రోజు లేదు. రేటు బాబు, నెల అయింది వర్షాలకి కిరాయిలు కట్టలేకపోతాము. ఒక రోజు ఉంటే వారం రోజులు ఉండదు. ఇప్పుడు ఎలా బతుకుతాం ఏంటి? మేము ఇచ్చే 20-30 సంవత్సరాలు ఇల్లు లేదు, మా ఆయనకు ఒక పింఛనీ లేదు. ఇన్ని సంవత్సరాలు 2 రూపాయలు రాస్తాను ఇవ్వట్లేదు. ఆ ఇల్లు గలలు ఇప్పుడు తిడతాను, కిరాయి ఇప్పుడు 2 నెలలు అయినా కట్టడం లేదు. మరి అది పరిస్థితి. ఏ కారుడ్లు లేవు, హెల్త్ కార్డులు లేదు, ఈ కారుడ్లు లేవు, ఏవీ లేవు. అలాగే వస్తాను, మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకేం చేస్తాము? అవులకి అడుగుతాము, అవులు ఇచ్చేస్తారు. మా ఆయన 15 సంవత్సరాలు నేను ఇంట్లో ఉన్నాడు. నేను అక్కడాన్ని వెళ్ళింది, మా కవులు ఎట్టిన లేరు, ఆయన పింఛని రావడం లేదు. అలాగే వస్తాను, వెళ్ళిపోతాను, మిల్లిగల్లో తిడతాను. పైలెన్స్లు ఆడుకొని ఆవులకో ఏడు చేసుకొని సగం డబ్బులు కడతాను, ఉంటాను. అలాగే మరి ఏడు చేస్తాం. నేను 3 సార్లు ఇల్లుకి పెట్టినాను, నాకు ఇల్లు రాలేదు. నా ఆధార్ కార్డు ఎక్కడ, నా ఓటర్ కార్డు ఎక్కడ, నా రేషన్ కార్డు ఎక్కడ? నాకు రేషన్ కార్డు వచ్చి 30 సంవత్సరాలు అయ్యింది. అందరం ఎక్కడే ఉన్నాము.
నాకు ఇల్లు 3 సార్లు పెట్టి నాకు ఇల్లు కూడా రాలేదు. నా కడుపు ఏమో అందరు కడుపు నిండాలా. ఇల్లు ఉన్న వాళ్ళకి 6 బోర్లు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, 7 బోర్లు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. పేదలు ఎలాగా కిరాయిలు కట్టుకొని బతుకుతారా? ఏం చెయ్యాలా? ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు, వాకళ్ళు ఉన్న వాళ్ళకే వాకళ్ళు. వెనక మీరు చేస్తాను, ఇల్లు లేని వాళ్ళకి అందరికి పేదవాళ్ళకి ఇస్తాను, ఇల్లు ఉన్న వాళ్ళకి తీసేస్తాను అన్నాడు. ఏవి ఆ ఇల్లు ఏవి, ఆ వాకళ్ళు ఏవి? ఇప్పుడు ఏంటి వాళ్ళు చేస్తారు? మనకేది ఇల్లు ఇల్లు లేదు, వాకళ్ళు లేదు. అందరూ బతికింది ఆయన చచ్చిపోయి పింఛన్ ఆవలేదు. నాకు ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్కి పెడితే అవడం లేదు, పట్టించుకోవట్లేదు. ఏం తినాలా, ఏం బతకాలా, ఏటి వర్షాలని టీవీలో చూపిస్తాను. ఈ పేదలందరూ ఏటి తింటారని ఇంత రవ్వ ఏది ఇచ్చేసినాడా? అవులు కిలో బియ్యం ఇచ్చినాడా, కిలో కూరగాయలు ఇచ్చినాడా, 100 రూపాయలు బ్యాంకులు వేస్తున్నాడు. అవులకు 2,000 వేసినాడా, 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్కి ఇచ్చినాడా? ఏడు చేసినాడు మరి. మరి లేదు కాదు, ఉండిపోను మా అందరం కదా జనమాలు ఉండిపోనరు. ఈ రోజు కదా ఒకటి 5 రోజులైనా వచ్చినాం, ఇలాగే కరిసి తేవడం వెళ్ళిపోవడం. మరి ఏడు చేస్తాం ఇలాగే, ఊరి నుండి తెచ్చుకోవడము లేదా అప్పులు ఆక్కోవడము తినడము ఇలాగే చేస్తాం. పని లేదు. నాకు 4 పిల్లలు, 3 ఆడవాళ్ళు ఊర్లే. వాళ్ళంతా మరి ఆవులు బతుకాలి నాయన, మన గురించి ఆవులు పోట్లు పడతామా? నా బతుకు గురించి నేను చూడాలి కానీ వాళ్ళ గురించి చూడకూడదు. వాళ్ళు బతకాలి కదా, అంతే. మరి ఇంకేం లేదు. ఇలాగే వస్తుంటాము, ఇలాగే తోలేస్తుంటే పంపించేస్తుంటే వెళ్ళిపోతాను. ఏడు చేస్తాను ఆయన మరి వాళ్ళతో వెళ్ళిపోతూ ఉండడమే. ఆపొద్దు 10 రోజులకు 1 రోజు ఇస్తాడు. కంపెనీ వాడు కంపెనీకి వెళ్ళిదానా వాళ్ళు తీసేయను, ఊరు వెళ్ళానని. మా మనవాళ్ళకి ఆపరేషన్ అయింది, వెళ్ళాను, వెళ్తే తీసేయండి వాడు. అంతే ఆయన ఏం చేస్తాం మరి, ఏం చేయడం ఎట్లేదు. ఇక్కడే ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడికి 7 గంటలకు వస్తాం. 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వచ్చారు, మరి ఇప్పుడు 9 అయితే ఇంకా పని దొరకలేదు. మరి అదే మరి ఈరోజు పని దొరుకుతా ఏమో చెప్పలేము. ఉండడం అలా ఉండడం, ఏ టైంకి దొరుకుతుందో దొరకదు. దొరకని రోజు ఎట్లా వెళ్ళిపోవడం మీ ఇంటికి కష్టంగా ఉంది. మరి పని దొరకని రోజు ఎట్లా? పని దొరకడం మరి లేదు, మరి ఏం చేస్తాం మనం? ఇల్లు ఎట్లా గడుస్తుంది? మరి ఇల్లు కిరాయిలు కట్టలేకపోతారు, మేటు చేయలేకపోతారు. అంత పిల్లలకి చదివించు, అన్ని మంచి సైడ్ చూసుకొని మంచి చూడాలి. ఏం చెప్తావు మరి మీ నాయకునికి? ఏం చెప్తావు మీకు పని కల్పించమని? మరి ఏదో మాకు జీవనాపం కల్పన చూపెడితే మేము ఏదో చేస్తాం. మరి అంతకని మరి మేము చేయలేం. మరి అంటే ఇది. సో చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. సో వారు చెప్తున్న ప్రధాన సమస్య అయితే వారికి సకాలంలో ఇక్కడ పనులు దొరకట్లేదు. దాదాపు వారంలో ఒకసారి పని దొరుకుతుంది. సో పని దొరికిన టైంలో కూడా వారికి వచ్చేటువంటి కూలీ దాదాపు 350-400 రూపాయలు మాత్రమే. సో వారు కొత్త అంశాలు అయితే తెరపైకి ఇవ్వడం జరిగింది. సో బీహార్ వాళ్ళు ఎప్పటి నుంచి అయితే ఇక్కడికి వచ్చారో, సో వారు వచ్చినప్పటి నుంచి కూడా మాకు పనులు దొరకడం లేదు. అలాగే వాళ్ళు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వారికి విన్నపించుకుంటా ఉన్నారు. అటు ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, అటు హెల్త్ కార్డులు కావచ్చు, మాకు సకాలంలో ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలని కూడా వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారు బతికేదంతా కూడా ఈ లేబర్ పని మీద కాబట్టి, లేబర్ అడ్డ మీద మనం చూసుకున్నట్లయితే దాదాపు 400 మంది దాకా ఉన్నారు. సో ఈ వర్షాకాలంలో దాదాపు మనం చూసుకుంటే 15 రోజుల నుంచి కూడా వర్షాలు పడతా ఉన్నాయి. సో వర్షాలు పడుతున్న తరుణంలో వారికి పని దొరకడం లేదు. పని దొరకని సమయంలో కూడా వారి ఇల్లు గడవాలి కాబట్టి ఇల్లు గడవలేకపోతా ఉంది. వారికి టైంకి డబ్బులు రాలేకపోతా ఉన్నాయి. సో ఇళ్ళ కిరాయిలు కట్టలేకపోతాను. ఏదైతే ఇక్కడ ఏరియా ఉందో ఈ ఏరియాలో ఇల్లు కిరాయి ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు 5 నుంచి 6 వేల వరకు ఉంది. సో ఆ ఇల్లు కట్టలేకపోతా ఉన్నాము, మా పిల్లల్ని మేము చూసుకోలేకపోతా ఉన్నాము, అదేవిధంగా పిల్లల్ని చదివించుకోలేకపోతామని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేబర్ల మీద దృష్టి పెట్టి లేబర్లకు సంబంధించి ఏదైనా స్కీమ్ తీసుకురావడం కావచ్చు, వారిని ఏదో విధంగా ఆదుకోవాలి. ఎందుకంటే వారు చెప్తుంటే కూడా కళ్ళలో నీళ్లు దూరుతూ ఉన్నాయి. వాళ్ళ బాధ వింటుంటే కూడా చాలా ఘోరంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. వారు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే కూడా మనకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. సో కాబట్టి లేబర్లందరినీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారికి సంబంధించినటువంటి ఏదైనా స్కీములు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏదైనా పింఛన్లు ఇవ్వడం కావచ్చు, లేబర్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీలు కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా సకాలంలో ఇవ్వాలని కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు మా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Shekhar from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.